హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్విక్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఎగ్ ఫ్రై. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చెప్పాను కదండీ, చాలా ఈజీ. 10 మినిట్స్‌లో మీకు ఈ ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే ఈ ఎగ్ ఫ్రై అనేది పప్పు, రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేనిక్కడ 4 గ్రీన్ చిల్లీసు, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా జస్ట్ మిక్సీని ఆన్ ఆఫ్ చేశారంటే గనక బరకగా వస్తుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని ఈ ఎగ్ ఫ్రై కోసం నేనిక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఈ 3 ఎగ్స్‌ని కూడా బ్రేక్ చేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. అందులోనూ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్‌లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక చిటికెడు కసూరి మేతి కూడా వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్‌ని ఇందులోకి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మరీ మెత్తగా నలగలేదు. ఇలాగ బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి మొత్తాన్ని కూడా ఉల్లిపాయల్లోకి వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఉల్లిపాయలన్నీ తీసుకున్న తర్వాత మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ ఆయిల్‌లోకి వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎగ్స్‌ని డైరెక్ట్‌గా ఇలాగ వేగిన ఉల్లిపాయలో వేయడం కంటే ఎగ్‌ని పొరుటుగా చేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయలను అందులో వేస్తే టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే గనక ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని మరొక్క నిమిషం పాటు గనక బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, దీని టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ ఎగ్ ఫ్రై అనేది డైరెక్ట్‌గా కలుపుకొని తిన్నా చాలా బావుంది. అలాగే పప్పు, రసం, సాంబార్‌లోకి కూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. సో, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.